హాయ్ గాయ్స్, ఎందుకింత ఎక్సైటెడ్ గా ఉన్నావు అని అంటారా? మీరే చూడండి, ఇక్కడ నేనైతే హెయిర్ వాష్ చేపించుకోబోతున్నా. నా హెయిర్ కట్ చేపించాక 1 year అయింది కాబట్టి నా హెయిర్ ఫుల్ గా డ్యామేజ్ అయిందంటే హెయిర్ న్యూట్రిషన్ స్పా అయితే చేపిస్తున్నా. మా మమ్మీకి అయితే అస్సలు ఇష్టం లేదనుకోండి నా హెయిర్ కట్ చేపియడం, కానీ నేనే కొంచెం చేంజ్ ఉండాలని ఇలా అయితే హెయిర్ కట్ చేపించుకున్నా. నా హెయిర్ తొందరగానే గ్రోత్ ఉంటది, కానీ కింద చాలా స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయి. దాని వల్ల నేను హెయిర్ కట్ చేపియాల్సి వచ్చింది. 3 months ఖచ్చితంగా హెయిర్ కట్ చేపించుకోవాలంట. కొంచెం అన్నా సరే ఎప్పుడు ఒకటేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా అయితే ట్రై చేసా. నా ఫేస్ లుక్ చేంజ్ అయిపోయింది హెయిర్ కట్ వల్ల. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను చేపించుకుంది స్టెప్ కట్. మా మమ్మీకి అయితే అస్సలు నచ్చలేదు, ఎందుకంటే మా మమ్మీకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం కాబట్టి. ఇంతకీ సెలూన్ పేరు చెప్పలేదు కదా, హబీబ్స్. ఇది మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ సెలూన్. ఇంటికి వచ్చినాక నా ఎగ్జైట్మెంట్ మొత్తం పోయింది, ఎందుకంటే నా లాంగ్ హెయిర్ ని మిస్ అవుతున్నా.